హలో. హాయ్. ఇప్పుడు చూడండి. హ్మ్. గూగుల్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కంటే. అది అదానీ వల్ల వస్తుందని, వాళ్ళ వల్ల వస్తుంది, వీళ్ళ వల్ల వస్తుందని అంటున్నారు కదా! ఇప్పుడు ఎవరైనా సరే ఆహ్, ముందు స్టార్ట్ చేస్తారు. తర్వాత దాన్ని ఏ ప్రభుత్వం ఉంటదో ఆ ప్రభుత్వం అమలు చేసి రెడీ చేస్తే ఆయన చేసేది డెవలప్ అంటారు. అంతేనా? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేసింది డెవలప్ అంటారు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రవేశపెట్టిన ఒకళ్ళు అయి ప్రజలకు ఉపయోగం అయితే కంపల్సరీగా చేయాల్సిందే. ఇప్పుడు ఆహ్, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికి అమలు అవుతూనే ఉన్నాయిగా కొన్ని. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని తెలంగాణలో ఉన్నాయి. హ్మ్. అట్టాగే రామారావు గారు ప్రవేశపెట్టిన రూ. 2 బియ్యము ఉంది. అట్టాగే అట్లా ఎవరి హయాంలో కొన్ని ప్రవేశపెడతా ఉంటారు. ఎలాగా? ప్రజలకు ఉపయోగపడేవి. ఆహ్, రాష్ట్రానికి ఉపయోగపడేవి. ఎక్కువగా ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు అమలు అవుతూనే ఉంటాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అది అవలంబించాలి, చెయ్యాలి. అయి ప్రజలకు అవసరం గాబట్టి. ఇప్పుడు జగను అమ్మఒడి అని పెట్టారు. వీళ్ళు తల్లికి వందనం అని పెట్టారు. అటు తీసేయకుండా అట్లా అమలు చేస్తారు. అమలు చేయాల్సిందే. అట్టాగే ఎవరు హయాంలో అభివృద్ధి చేస్తే వాళ్ళే చేస్తామంటారు కదా! అట్టాగే ఇప్పుడు మెడికల్ సీట్లు, మెడికల్ కాలేజీలు కట్టారన్నారు కదా! ఇప్పుడు జగన్ కట్టాడు. ఇప్పుడు చంద్రబాబు సారు అయన్నిటిని కట్టించి హాస్పిటల్ శుభ్రంగా కట్టించి అమలు చేశాడనుకోండి. చంద్రబాబు సారు అభివృద్ధి చేశాడంటారు. అంతే కదా! కంపల్సరీగా అవి పిల్లలకి చదువుకునే పిల్లలకి అవసరం కాబట్టి టీచర్ అయినా ఆ టీచర్లోనైనా అవసరం వస్తాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు బాగా చదివే పిల్లలే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి డాక్టర్లు చదవటం చేస్తున్నారు కాబట్టి అవి అమలు చేయాలి. అవి కంపల్సరీగా ఆ పనులు చేయాలి. ఎందుకు ఈ చంద్రబాబు చేశాడా, వాళ్ళు చేస్తే ఈయన చేశాడు, మరి అంతే. ఎవరైనా సరే మన వెనకోళ్ళు ఏం చేశారో ముందోళ్ళు కూడా అది అవలంబించి ప్రజలకు ఉపయోగపడేది చేస్తే అవి డెవలప్ అయితే రాష్ట్రం కానీ దేశం కానీ డెవలప్ అయ్యేది. ఎవరి సొంత పనులు వాళ్ళు చేస్తే కొన్ని సొంతవి చేసినా కొన్ని ప్రజలకు ఉపయోగపడే అయితే కొత్త పథకాలు పలానా వ్యక్తి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నారు, ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆయన ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఆయన ప్రవేశపెట్టింది. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు సార్ ఉన్నారు అనుకోండి, డోక్రా గ్రూపులు ప్రవేశపెట్టింది ఆయన. గ్యాస్ ఇచ్చింది ఆయన. ఆయన హయాంలో గ్యాస్, డోక్రా గ్రూపులు ఆయన ప్రవేశపెట్టాడు. అట్లా ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క సీఎం ఒక్కొక్క పథకాలు ప్రవేశపెడతా రాష్ట్రాన్ని ప్రజలకు ఉపయోగమైంది చేస్తూ ఉండాల్సింది కంటిన్యూటీగా. అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేస్తే వాళ్ళు చేసినట్టే కదా! అనుకున్ అను స్టార్ట్ చేసింది వేరు, దాన్ని అమలు చేసి డెవలప్ చేసింది వేరు. డెవలప్ చేసిన వాళ్ళు చేస్తాను అంటారు. అనుకొని స్టార్ట్ చేసి మధ్యలో చేస్తే ఆ పని అయినట్టు కాదుగా. ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు. అది ఇప్పుడు కావులా ఇప్పుడు చంద్రబాబు సారే పూర్తి చేశారనుకోండి, చంద్రబాబు సారే పూర్తి చేశారంట. అంతేనా? అట్లా అట్లా ప్రజలకు ఉపయోగపడింది ఏదైనా సరే ఎవరు ప్రారంభించినా అది చేయాల్సిందే. అట్లా చేస్తేనే ప్రజలకు అభివృద్ధి అనేది బయటకు వచ్చింది. ఆయన చేశాడు కదా నేను ఎందుకు చేయాలి అని వదిలేస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది? జరగదు కదా. అదనమాట. ప్రజలకు మేలుకరమైన ఏ అయినా కానీ చేస్తూనే ఉండాలి. ఎవరో ఒక అతను నా ఫోన్లో పెట్టాడు, గాంధీజీ గురించి ఏదో తప్పుగా మాట్లాడాడు. ఆయన ఆడవాళ్ళతో అసభ్యంగా తిరిగాడు అని ఏదో పెట్టాడు. గాంధీజీ గురించి చెప్పాల్సిన అవసరం ఏంది?
ఆ గాంధీజీ పుట్టినప్పుడు నువ్వేమైనా పుట్టావా? గాంధీజీ అమ్మాయితో తిరిగింది నీకు ఏమన్నా తెలుసా? తెలియదుగా. ఎందుకు అట్లా మాట తెలియనప్పుడు గాంధీజీ బతుకంతా చూసినట్టు, గాంధీజీ ఎలా ఉన్నాడో చూసినట్టు, ఆయనకి ఎలాంటి బతుకు వచ్చినా భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చాడు. అది చాలు ఒక గొప్ప మనుషులు అనడానికి. ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు భారతదేశ ప్రజలకి. ఆయన సచ్చేదాకా కొలుసుకోవాల్సిందే. ఎవరు ఏం చేస్తే ఏమి ఆయనకి నీకెందుకు? ఆయన చేసింది ఏంది? భారతదేశ ప్రజలకు ఫ్రీడమ్ తెచ్చాడు తెలుసా అసలు. ఆ? బ్రిటిష్ వాళ్ళే ఎల్లగొట్టి భారతదేశానికి స్వతంత్రం తెస్తే ఆ మనిషిని కొట్టుకుని ఆయన అదేదో చేశాడు ఇదేదో చేశాడు అంటారండి. ఈ పనికి మాలిన కామెంట్లు, పనికి మాలిన వీడియోలు పెట్టకండి, మైండ్కి తినకండి.